ఇన్ఛార్జ్ లాగా ఉన్నాడు ఆయన. ఓవైపు శుభేందు అధికారి ముఖ్యమంత్రి సహా ఈ ఎంపీలందరూ కలిసి భూపేంద్ర యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఓవైపు రాజ్యసభలో 12 మంది ఉన్నారు సభ్యులు, టీఎంసీకి సంబంధించి 12 మంది సభ్యుల్లో ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేశారు. రాజీనామా ఎందుకు చేశారు? మరి ఆయన బీజేపీలోకి రావచ్చు కదా, ఆయన కొత్త కూటమిని పెట్టుకొని రావచ్చు కదా అంటే ఆయన ఎందుకు రాలేదనంటే దానికి టెక్నికల్ రీజన్ ఉంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారనుకోండి, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే అది బీజేపీ వశం అవుతుంది, అది ఖాళీ అయింది. బికాస్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం బీజేపీకే ఉంది. ఎవరెవరు రాజీనామాలు చేస్తారో రాజ్యసభ సభ్యులు ఆ ఖాళీ అయిన స్థానంలో బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి, లోక్సభకు సంబంధించి ఇప్పుడు ఒక గొడవ నడుస్తోంది. మమతా బెనర్జీకి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, మమతా బెనర్జీ ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి లేదు, లోక్సభలో అడుగు పెట్టే పరిస్థితి లేదు, లేదా రాజ్యసభకు వెళ్లే పరిస్థితి లేదు. రాజ్యసభకు వెళదాము అని అంటే ఆమెకు అన్యాయులైనటువంటి మహువా మొయిత్రానో లేకపోతే డెరెక్ ఒబ్రాయనో ఎవరైనా రాజీనామా చేస్తే ఆమె ఎన్నిక కాదు. బికాస్ అసెంబ్లీలో బలం అంతా బీజేపీ వైపు ఉంది. లోక్సభకు వెళ్ళడానికి ఆమె ప్రయత్నం చేస్తోంది. లోక్సభకు వెళ్ళాలి అని అంటే ఆమెకు అంటే గెలవగలిగే స్థానం, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలు ఏవి అని చూస్తే ఆమెకు ముర్షిదాబాద్ జిల్లా కనబడుతోంది. బహ్రాంపూర్ లో సుమారు 70%, 60 to 70% సుఖేందు శేఖర్ రాయ్ ఆయనే మనం మాట్లాడుకున్నాం ఇందాక. ఈయన రితబ్రత బెనర్జీ అసెంబ్లీ ఇప్పుడు విపక్ష నేత ఆయన. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ వాసుదేవన్ గారు. అసెంబ్లీలో ఒకవైపు అసెంబ్లీలో పోటీ చేసి ఆమె ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో ఎనీ పొలిటికల్ పార్టీ లీడర్, ముఖ్యంగా ఒక పార్టీ అధినేత్రి, ఆమె అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ రిప్రజెంట్ చేసే పరిస్థితి లేదు ఆమెకి. బికాస్ నందిగ్రామ్ ఓడిపోయింది, అంతకు ముందు మొన్న భవానీపూర్ ఓడిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఆమెకి ఏంటి ఉన్న ఆప్షన్ ఏంటి అని అంటే, అయితే అసెంబ్లీలో వెళ్లి విపక్ష నాయకురాలుగా ఉండి వీళ్ళందరినీ కొంచెం కూడగట్టుకుని చేసి పారేశారు. అక్కడ ఆమెకు అవకాశం లేదు. ఇప్పుడు రేపు పొద్దున రాబోయే రోజుల్లో నందిగ్రామ్